చెప్పండి, పల్లవిని పిలిపిస్తారా లేక అక్కడికి పంపిస్తారా? అన్నయ్య, నువ్వు వెళ్ళి త్వరగా పల్లవిని తీసుకురా. రేయ్, అది ఇక్కడికి రావడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే అమ్మ అక్కడికి వెళ్తుంది, సగం ఆస్తి కూడా పల్లవికి పోతుంది. ఆలోచించుకో. నానమ్మ ఆరోగ్యం కంటే మన పంతాలు పట్టింపులేమీ ఎక్కువ కాదు. నువ్వు వెళ్ళన్నయ్యా. చరణ్, వద్దు. కావాలంటే నానమ్మని హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. నేను హాస్పిటల్కి రాను, ట్రీట్మెంట్ చేయించుకోను. పల్లవి దగ్గరికి పోతాను. పల్లవి, పల్లవి. నానమ్మ, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పల్లవి ఇక్కడికి వస్తుంది, సరేనా? చరణ్, అమ్మా, నానమ్మ కోసం తప్పదు. మీరు కూడా వెళ్ళి పల్లవి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అప్పటిదాకా నానమ్మ రెస్ట్ తీసుకుంటుంది. వెళ్ళండి. పల్లవి వస్తుంది లేవే. పల్లవిని రప్పించడానికి కదా ఈ జ్వరం తెచ్చుకున్నావు. నీకెలా తెలుసురా? ఇదిగో ఈ ఉల్లిగడ్డలు చెప్తున్నాయి. అరే, అర్జెంటుగా వాటిని దాచేయరా, ఎవరైనా చూస్తే బాగోదు. భలే గాని నానమ్మా, పల్లవి కోసం పెద్ద స్టంటే వేశావు. నీ కోసం ఈ మాత్రం చేయలేనా?